మౌన పోరాటం మౌన పోరాటం. నేను లోపలికి వస్తున్నానా ఉన్నట్టుండి వాడొచ్చి నన్ను గుద్దాడు. అక్క, వాడి మెళ్ళో ఉన్న చైను నా చేతికొచ్చేసింది. ఈ చైన్ గల మనిషిని ఎలా కనిపెట్టాలి? ఓన్లీ షాప్ ఇనిషియల్ మాత్రమే ఉంది. దీన్ని బట్టి ఎలా కనిపెట్టాలి? రేపు ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి రావాలి. అక్కడిదైనా క్లూ దొరుకుతుందేమో చూడాలి. నేనెప్పుడు నీకు దూరం కాకూడదు. రా ద్వారకా, నేను ఇక్కడ ఉండలేను. వచ్చి నన్ను తీసుకెళ్ళు ద్వారకా. నువ్వు రుద్ర, అయ్యో నా ప్యాంట్. రుద్ర, రుద్ర, నువ్వేంటి ఇక్కడ ఈ గెటప్ లో ఉన్నావు? ఒంటి మీద బట్టలు, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందని అడుగుతున్నారా? రాత్రంతా అవంతి అవంతి అని నాలో అవంతిని చూసుకొని అంతా చేసేసి ఇప్పుడు ఏం జరిగిందని అలా ఎలా అడుగుతున్నారు? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడానో మీకు అర్థం కావట్లేదా? అంతేనండి, మగాడి కోరిక ముచ్చట తీరే వరకే, కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండు అని మా అమ్మమ్మ ఫోన్ చేసి మరీ చెప్తూ ఉంటుంది. దానికి అర్థం అప్పుడు నాకు తెలియలేదు. ఇప్పుడు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. రుద్ర, ప్లీజ్, తప్పు జరిగినట్టు మాట్లాడుకో. కాదా? ఇది తప్పు కాదా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నీ కోరిక తీర్చుకోవటానికి బలి చేయటం తప్పు కాదా? అయ్యో రుద్ర, రుద్ర ప్లీజ్, అసలు రాత్రి ఏం జరిగిందో నాకు గుర్తులేదు. నేను ఎంత ఆపుతున్నా ఆగకుండా, నేను అవంతిని కాదు అని చెప్తున్నా వినకుండా నన్ను గట్టిగా పట్టేసుకొని ముద్దులు పెట్టేసుకొని ఆ తర్వాత బెడ్ మీద తోసేసి బెడ్ మీద నుంచి తోసేసి ఏం చేశాను? చేసింది చాలక ఏం జరిగిందో వినాలని అంత ఇంట్రెస్టింగ్ గా ఉందా? చచ్చా,
అలా అని కాదు. ఎలా అయినా ఏదైతే జరగకూడదో అదే జరిగిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ విషయం ఇంట్లో తెలిస్తే వాళ్ళు నన్ను కొట్టి చంపేస్తారు. నేను బతుకుండడం కంటే చచ్చిపోవడమే బెటర్. రుద్ర ప్లీజ్ రుద్ర, అలా మాట్లాడుకో. అసలు రాత్రి నాకు ఎందుకంత మత్తొచ్చింది? ఎలా వచ్చిందంటే నాకెలా తెలుస్తుంది? డ్రింక్ చేసుంటారు. చచ్చా, నాకసలు మంద అలవాటే లేదు. రాత్రి ఏదో అయింది, ఏదో అయింది, ఏదో అయింది, ఏదో అయింది నాకు. ఏం జరిగినా నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నువ్వు ఇలాంటి వాడివని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళను? లేదు, వెళ్ళను, వెళ్ళను, నేను వెళ్ళను. నేను ఇప్పుడు ఇక్కడ పురేసుకొని చచ్చిపోతాను. ఇప్పుడు చచ్చిపోతాను. హే, రుద్ర రుద్ర, నువ్వేం చేస్తున్నావు? ఆగు. అయితే ఎందుకు ఇలా చేశారు? వద్దు రుద్ర ప్లీజ్. అయితే ఎందుకు ఇలా చేశావు? ఇప్పటికే నా అవంతికి అన్యాయం చేశానని బాధపడుతున్నాను. ఇప్పుడు నువ్వు చేసే ఈ పని నన్ను పూర్తిగా నేరస్తుని చేయకు. ఏంటి? నువ్వు అవంతికి అన్యాయం చేశావా? అంటే ఇప్పుడు కూడా నీకు అవంతి గుర్తొస్తుందా? అది కాదు రుద్ర. నువ్వు అవంతికి అన్యాయం చేయలేదు, నాకు చేశావు. నాకు అన్యాయం చేశావు. రేపు నాకు ఏదైనా జరిగి ప్రెగ్నెన్సీ లాంటిది వస్తే, అయ్యో చచ్చా, అయ్యో, అయ్యో, నేను ఎందుకు అలా చేశాను? అయ్యో, ఎంత మత్తులో ఉన్నా ఇలా ఎలా చేయగలిగాను? తప్పు చేశాను, తప్పు చేశాను రుద్ర. నేను చేసింది చాలా చాలా పెద్ద తప్పు చేశాను. క్షమించరాని తప్పు చేశావు. క్షమాపణలు చెప్పుకోలేని తప్పు చేశావు. కరెక్టే. నేనిప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో, ఏం మాట్లాడలేని పరిస్థితి. ప్లీజ్, నేను తర్వాత మాట్లాడతాను. అర్థం చేసుకో రుద్ర, అర్థం చేసుకో ప్లీజ్. త్వరగా. ఏం చేసైనా నిన్ను నా వాణ్ణి చేసుకోవాలనుకున్నాను, అదే చేశాను. నీకోసం నేను ఏమైనా చేయగలను, ఎంత దూరమైనా వెళ్ళగలను. టైం 10 అవుతుంది. రుద్ర ఇంకా ఇంటికి రాలేదు. ఈ మధ్య రుద్ర రాత్రిళ్ళు ఇంటికి రాకుండా బయటెక్కడో ఉంటుంది. మొన్న చెప్పి వెళ్ళింది, ఈసారి చెప్పకుండానే వెళ్ళింది. ఇది కరెక్ట్గా లేదు. ఇలాగే వదిలేస్తే ఇంకా దూరం వెళ్తుంది ఈ వ్యవహారం. ఈ రోజు ఎలాగైనా దీని సంగతేంటో తేల్చాలి. ఇంతలోనే తొందరపడిపోవడమే. ఎన్నిసార్లు కాల్ చేస్తాము? ఎన్నిసార్లు కాల్ చేస్తావు? నువ్వు కాల్ ఎందుకు కట్ చేసావే?
కట్ చేస్తున్నాను అంటే కాల్ ఆన్సర్ చేయడం కుదరలేదని అర్థం కదా? నువ్వు కాల్ కట్ చేస్తున్నా కాల్ చేస్తున్నానంటే ఇక్కడ నేను చాలా టెన్షన్లో ఉండి కాల్ చేస్తున్నానని నీకు అర్థం కాదా? మామ్, నేను ఇంటికే కదా వస్తున్నాను. ఎక్కడికైనా వెళ్ళానా? ఏయ్ నోర్ముయ్, నువ్వు ఆడపిల్లవి. నువ్విట్రా రా. మామ్, మామ్ చెయ్యదులు. మామ్, రా. వదులు. నువ్వు ఎంత రెబల్గా రౌడీలా తిరిగినా నువ్వొక ఆడపిల్లవే. ఆడపిల్లనే, కానీ చిన్నపిల్లనైతే కాదు కదా. కాదు, అందుకే నా భయం. భయమా? రుద్ర, నిన్ను అల్లారు ముద్దుగా పెంచావని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవద్దు. ఆడపిల్లవి రాత్రిళ్ళు ఎక్కడో ఉండిపోతే ఏంటర్థం? ఓ మామ్, నువ్వు కూడా అందరి మామ్స్ లాగే. ఎస్, నేను కూడా. ఎందుకంటే ఎంత ఇంగ్లీష్ మాట్లాడినా కల్చర్డ్గా లిబరల్గా ఉన్నా నేను కూడా అమ్మనే. నువ్వొక ఆడపిల్లవి. ఏదన్నా జరిగితే నష్టం జరిగేది ఆడపిల్లకే. ఎందుకంటే ఏం జరిగినా అది తప్పు అనడానికి జనానికి ఒక ప్రూఫ్ కంటికి కనిపించాలి. తప్పు జరిగితే అది కొద్ది రోజుల తర్వాత ఆడదాని ఒంటి మీద కనపడుతుందేమో కాని మగవాడి ఒంటి మీద కనపడదే. ఇలాంటి మాటలతోనే ద్వారకని భయపెట్టొచ్చాను. మామ్, యు జస్ట్ ఎంబారస్ మీ. ఎంబారెస్డ్గా ఉందా నీకు? నాకెలా ఉందో తెలుసా? రాత్రిళ్ళు కన్న కూతురు ఎక్కడో ఉంటుంటే నాకెంత టెన్షన్గా ఉంటుందో తెలుసా? మొన్నొకసారి చెప్పి వెళ్ళావు, ఇప్పుడు ఈసారి కనీసం చెప్పకుండా వెళ్ళిపోయావు. అసలు రాత్రంతా ఎక్కడున్నావు? కనీసం ఫోన్ కూడా చెయ్యవు. ఫోన్ చేస్తే కనీసం ఆన్సర్ కూడా చేయట్లేదు. చెప్పు, అసలు ఎక్కడికెళ్ళావు? రాత్రంతా ఎక్కడున్నావు? మామ్, ఫ్రెండ్ దగ్గరున్నాను మామ్. అదే ఎవరా ఫ్రెండ్ అని అడుగుతున్నాను. మామ్, అదే ఆ రజని లేదు, దాని దగ్గరికి వెళ్ళాను. రజనీ దగ్గరకా? ఆ, పొద్దున్నే వాళ్ళమ్మ కాల్ చేసి నన్ను అడుగుతుంది రజనీ అక్కడికొచ్చిందా అని. అంటే నువ్వు రజనీ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళింట్లో లేవు. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు కదూ? చెప్పవే, నిజం చెప్పు. రాత్రంతా ఎక్కడ తిరిగొస్తున్నావు? మామ్, నువ్వు చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నావు. 10 మందిలో ఇన్సల్ట్ కాకూడదనే మాట్లాడుతున్నాను. అరే, నేను ఇప్పుడు ఏం చేశాను మామ్? రాత్రి నా ఫ్రెండ్ కుముద మ్యారేజ్ ఉంటే అది నేను కలిసి ఆ మ్యారేజ్ కి వెళ్ళాం. నైట్ బాగా లేట్ అయ్యేసరికి అక్కడే ఉండిపోయాం. అలాంటప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. మాట్లాడవే. అది కాదు మామ్. మాట్లాడు, మాట్లాడు. హలో మ్యామ్, నేను ప్రసన్న. హలో. హోటల్ రిసెప్షన్స్ ని మాట్లాడుతున్నాను. చెప్పు. మీరు రాత్రి దిగిన హోటల్ రూమ్ లో మీ వాచ్ మర్చిపోయారు. మీరొచ్చి కలెక్ట్ చేసుకోండి, నేను ఇక్కడ చెప్పేసి వెళ్తాను. ఓకే. అది కాదు మామ్. నైట్ అంతా హోటల్లో ఉన్నావా? నాకు అబద్ధం చెప్తావా? చెప్పు, నైట్ హోటల్కి ఎందుకెళ్ళావే? ఎందుకెళ్ళావు?
మామ్, నన్నే కొడతావా? కొట్టక నైట్ నువ్వు చేసిన దానికి ఆ, హోటల్లో ఉంటే ఇంకా ఏదేదో ఊహించేసుకోవడమేనా? ఏ హోటల్కి వేరే పనుల మీద వెళ్ళరా? బిజినెస్ పనుల మీద మీరెక్కడ హోటల్స్ లో దిగరా? పెళ్లిళ్ళకి రిసెప్షన్లకి హోటల్ రూమ్ లో తీసుకోరా? ఊరికే ఎందుకు మమ్మీ డౌట్స్? మ్యారేజ్ లో లేట్ అయితే అక్కడే ఉండిపోయా, దానికి డౌట్ పడాలా? వాచ్ అక్కడే వదిలేస్తే అదేమైనా క్రైమా? దానికి కొట్టిస్తావా? నేను కాబట్టి నిన్ను కొట్టి ఊరుకున్నాను. నువ్వు చెప్పింది విన్నాను, నమ్మాను కూడా. అదే మీ డాడీ వింటే ముందు నీ ఒంటి మీద చెయ్యి చేసుకోడు, నీ చెయ్యి పట్టుకొని ఏకంగా హోటల్కే లాక్కుని వెళ్తాడు. అక్కడే విషయం ఏంటో తేల్చుకునేవాడు. మళ్ళీ చెప్తున్నాను రుద్ర, ఈ వరల్డ్ ఎంత స్పీడ్ అయినా, ఇంటర్నెట్ 5G 6G అయినా కూడా ఆడపిల్ల ఆడపిల్లే, అది ఎప్పటికీ మారదు. సొసైటీ ఆడపిల్లని చూసే చూపు మారదే, అది గుర్తుంచుకో. ద్వారకా, అమ్మ ఏదేదో చెప్తోంది, కానీ మమ్మీకి తెలియదు కదా నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నానని. నేను వాడికి డోర్కి 20 అడుగుల దూరంలో, గేటుకి 10 అడుగుల దూరంలో వాడొచ్చి నన్ను గుద్దుకున్నాడక. ఆ పెనుగులాట్లో వాడి మంకీ క్యాప్ లాగేశాను. వాడి చెయ్యి తెగిపోయింది, అలాగే వాడి పాకెట్ కూడా చిరిగిపోయింది. రఫ్గా ఈ ప్లేస్లోనే గుద్దుకునుంటుంది. ఇక్కడే పెనుగులాడుంటే వాడి షర్ట్ ఇలా లాగుంటుంది.
లోపలే ఆధారం దొరకలేదే. ఇక్కడ ఇక్కడ కూడా ఏం దొరకలేదు. అక్కడేదో పేపర్. జ్యువెలరీ షాప్ బిల్లు. కస్టమర్ పేరు దామోదర్. అక్క, ఆ పాకెట్ చింపినప్పుడు ఏదో పేపర్ పడిందక్క. అమ్మ ఇక్కడుందేంటి? ఎందుకు వచ్చి ఉంటుంది? జానకి అక్క, వచ్చేసావా?